బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద తన రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ భారీ సీక్వెల్ చిత్రం విడుదలైన కేవలం కొన్ని రోజుల్లోనే వసూళ్ల సునామీని సృష్టించింది. కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 919 కోట్ల రూపాయలు స్థూల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం అతి త్వరలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 1,000 కోట్ల రూపాయలు క్లబ్లో చేరడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు రణవీర్ సింగ్ కెరీర్లోనే అత్యంత భారీ విజయంగా ఈ చిత్రం నిలిచింది. తన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డు సృష్టించడమే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలోనూ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా మార్కెట్లో ఈ చిత్రం అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. కేవలం 6 రోజుల్లోనే 16.5 మిలియన్ల వసూళ్లను రాబట్టి ప్రస్తుతం బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డును అధిగమించే దిశగా వేగంగా దూసుకుపోతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో లభించిన ఈ స్థాయి ఆదరణ మరియు ప్రజాదరణ ఈ చిత్ర విజయానికి ఒక భారీ బలంగా మారింది. భారతదేశంలోనూ ఈ చిత్రం తన విజయ పరుగును బలంగా కొనసాగిస్తోంది. వారం మధ్య రోజుల్లో వీక్డేస్ కూడా తన పట్టును సడలించుకోకుండా మంగళవారం నాటికి 575 కోట్ల రూపాయలు నికర వసూళ్లను నమోదు చేసింది. కేవలం 5 రోజుల్లోనే 500 కోట్ల రూపాయలు నికర వసూళ్ల మైలురాయిని చేరుకోవడం ద్వారా పుష్ప 2 పేరిట ఉన్న రికార్డును అధిగమించి ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన హిందీ చిత్రంగా ధురంధర్ నిలిచింది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి స్టార్ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు ఆదిత్య ధర్ తన అద్భుతమైన దర్శకత్వ నైపుణ్యం, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు మరియు భావోద్వేగ అంశాల ద్వారా చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేశారు. శక్తివంతమైన కథాంశం, దేశభక్తి నేపథ్యం మరియు భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి. ముఖ్యంగా రణవీర్ సింగ్ తన ఉత్సాహభరితమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. చిత్ర విజయానికి ఇదే ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.